ఐబొమ్మ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఎవరైతే ఐబొమ్మ ఎమంది రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అయితే ఈ పేరంతా కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. పోలీసులకి దొరకకుండా సుమారు 22,000 సినిమాలు పైరసీ చేసిన ఎమంది రవికుమార్ది విశాఖ అని తెలిసాకైతే రవికుమార్ ఇంటికి మీడియా అయితే క్యూ కట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే ఆర్లోవ సమీపంలో పెదగదిలో అయితే ఎమంది రవి ఒక తండ్రి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ట్రూత్ డిజిటల్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం రవి ఫాదర్ కూడా ఉన్నారు, అప్పారావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రవి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఎమంది రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అడ్రస్ కానీ తల్లిదండ్రులు ఎవరు కానీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆయన ఇదే విశాఖకి చెందిన వ్యక్తి, ఏదైతే పెదగదిల ప్రాంతానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుడు ఎమంది రవి తండ్రి చిన్నప్పారావు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రవి ఏ ఇయర్లో పుట్టారు? 1985. మీరు మొదటి నుంచి ఇక్కడే ఉండేవారండి? మా తాతలు ఇక్కడే పుట్టారు. నేను రవి ఇక్కడే పుట్టి పెరిగాడు, ఇంట్లో 1985లో పుట్టారు. అప్పుడు మీరు ఏం చేసేవారండి? నేను ఉద్యోగం చేసుకుంటాను, జాబ్ చేసేవారు. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? 84లో 1984లో పుట్టి అయ్యింది. 84లో 85లో పుట్టాడు. ఏ ఊరు మీ భార్య దేవుడు? తగరపోల్సా. రవికి ఎన్ని ఇయర్స్ వచ్చేదాకా మీతో ఉన్నాడు? ఆ డిగ్రీ ఇక్కడ చదివాడు. డిగ్రీ 1 to 10th వరకు ఎక్కడ చదివాడు రవి? ఇక్కడ ప్రకాష్ స్కూల్లో, ఇక్కడ లోకల్లో ప్రకాష్ స్కూల్లో 1 to 10th వరకు ఒక్కడే. ఎంటర్ ఎక్కడ చేశారు? శాంత జూనియర్ కాలేజ్ ఎంఈపీ. శాంత జూనియర్ కాలేజ్. డిగ్రీ ఏమని చేశారు? డిగ్రీ వరకు నేను చదివించాను. డిగ్రీ వరకు చదివించాను. ఎలా ఉండడు అసలు? ఒక్కడే అబ్బాయి? పిల్లలు ఇంకా ఎంతమంది? బాబు పాపకు మ్యారేజ్ చేశారు. ఈ రవి ఎలా ఉండేవాడు అంటే చిన్నతనం నుంచి అసలు రవి ఎలా ఉండేవాడు? బాగానే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. ఆడు చదువుకుంటారు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇంటికాడ అలా అమ్మ ఉండేటిది. ఇంకేట్ చేస్తాను, అది జనరల్ అది. అవన్నీ ఫోన్స్ వాడేవాడా చిన్న వయసు నుంచి? అప్పుడు ఫోన్లే లేవు, సెలవులు, ఫోన్లు లేవు, నెట్లు లేవు, ఏమీ లేవు. అవన్నీ 2000 తర్వాత వచ్చాయి అన్నీ. అప్పుడు ల్యాండ్లైన్లు ఉండేవి అంతే. ల్యాండ్లైన్ మళ్ళీ ఉన్నా మన బిఎస్ఎన్ఎల్ ఫ్రీ కూడా ఉండేది. ఆ తర్వాత వచ్చేది మాకు ఫ్రీ. అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీ భార్యతో విడాకులు తీసుకున్నారు. ఏ ఇయర్లో తీసుకున్నారు? 2007లో తీసుకున్నాను. అంటే రవి పుట్టాక 20 సంవత్సరాల తర్వాత మీరు విడాకులు తీసుకున్నారు. ఆ 20 సంవత్సరాలు రవి మీరు అందరూ కలిసి ఉండేవారు? అందరూ కలిసి. నేను సాటర్డేస్ తీసుకున్నాను, అఫీషియల్ గా తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రవికైనా వాళ్ళ చెల్లికైనా ఎక్కడ ఉండేవారు? అందరూ కలిసి ఉంటారు ఇక్కడ. నేను మాత్రం కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో నేను కొంచెం దూరం ఉండిపోయాను. అప్పుడు ఇద్దరు కలిసే ఉండరు కొంతమంది. అంటే ఎప్పుడైనా మీకు ఎప్పటి నుంచి అసలు రవి మీకు అసలు టచ్ లేకుండా ఎన్ని రోజులు అవుతుంది? రవి టచ్ అప్పుడు ఆ గొడవల్లోనూ ఆడు ఒక్కడైపోయాడు. ఇక్కడ ఒక్కడైపోయాడు. ఆకలితో ఎన్నాళ్ళు ఉండలేక, ఎన్నాళ్ళు ఉంటారు ఆకలితో. ఆడు వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని అలాగో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఏ సంవత్సరం వెళ్ళాడు? సంవత్సరాలంతా అప్పుడే 2007లోనే అన్ని 2007లోనే వెళ్ళిపోయాడు. అప్పుడే ఆడు ఏదో పని ఆడుకో పొట్ట కోసం ఆడు వెళ్ళిపోయాడు. అలాంటిది ఏమి లేదు. ఆడు బాధల్లో ఆడు ఫస్టులుండి వర్క్ నేర్చుకుని ఆడు డెవలప్ అయ్యాడు. ఫస్టులుండి నేను అలాగే ఫస్టులుండి ఉద్యోగం సంపాదించుకొని ఫస్టులుండి పెరిగాను. నేను కూడా ఫస్టుల్లోనే బతికాను. ఆడు ఫస్టుల్లోనే అలాగే పైకి వచ్చాడు. ఫస్టుల్లో ఉండి కసి వచ్చి బతకాలి అనే కసిలో ఆడేది వెళ్ళిపోయి ఆడ పని నేర్చుకో. అంటే రవి పెళ్లి చేసుకున్న విషయం ఏదైనా మీకు తెలిసింది? లవ్ మ్యారేజ్ నేనే చేశాను. అమ్మాయిది ఎక్కడండి? హైదరాబాద్. అమ్మాయి దగ్గర మీరే మ్యారేజ్ చేశారు. ఓకే, ఇప్పుడు అంటే చూడొచ్చు సార్, మనం రవికి సంబంధించి 23,000 సినిమాలు పైరసీలు చేశారు. ఆయన అకౌంట్లో 3 కోట్లు కూడా సీజ్ చేశారు. అదేవిధంగా ఇవన్నీ మీరు విలేకరులు చెప్తేనే నాకు తెలుసు. నాకేం తెలుసు? అంత డబ్బును నేను తెలియజెందుకుంటాను. అంటే మీ ఇద్దరి మధ్య కూడా కనీసం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఏ అవసరం వస్తే ఈ మధ్య ఫోన్లు వచ్చాయి కదా, అవసరం వస్తే నేను ఫోన్ చేస్తే పలుకుతాడు, ఆడు ఫోన్ చేస్తే నేను పలుకుతాను. అంతే. కొన్ని సెకండ్లే మాట్లాడతాం అంతే. ఎక్కువ స్విచ్లు వేసుకోవడం ఆ ఉద్దేశం అలాంటిది ఆడికి ఉండదు, కల్చర్ నాకు ఉండదు. ఎప్పుడు మాట్లాడారు సార్ రీసెంట్ గా రవితో మీరు? ఫైనల్ కాల్ ఎప్పుడు మాట్లాడారు? 2 నెలల క్రితం మాట్లాడారు. ఎక్కడ ఉంటున్నారు ఏంటని చెప్పేవారా? అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఇటువంటి? ఎక్కడ ఉంటారు నేను అడగడం ఎందుకు? హైదరాబాద్ లో ఉన్నాడు తెలుసు నాకు అంతవరకే. ఆడు ఎక్కడ ఉన్నాడు అని ఊరు నేను ఉన్నాను. ఫోన్ కదా, మన సిగ్నల్ ఫలానా ఊరని చూపించదు. అవన్నీ నాకు తెలియదు కూడా. కాబట్టి ఆడు హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోవడమే మనం. నేను ఇక్కడ ఉన్నాను ఆడికి తెలుసు అంతవరకే. నేను ఎక్కడికైనా వెళ్ళానని ఆడికి
చెప్తా అక్కడ ఆడికి అడగకపోయినా నేను చెప్తాను, మా పిన్నాల ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నాను రా, ఇలా పలానా తగలపాల్సి వచ్చాను మా పిన్నాల ఇంటికి. సరే ఎక్కడక్కడ ఉన్నా కదా అంటాడు. అలాగమాట అంతే. ఇప్పుడు అంటే రవి ఏమైనా మీకు డబ్బులు పంపించడం కానీ ఏమైనా జరిగేదా? ఆడు పంపించక్కర్లేదు, పంపించినా నాకు వద్దు. నాకు భగవంతుడు వెక్స్ పెట్టాడు, గవర్నమెంట్ ఉద్యోగం. నాకేమి భగవంతుడి దయలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు జీతం వచ్చింది, ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఇంకా అంతకన్నా ఒక్కరే ఉంటారండి ఇంట్లో? ఒక్కడనే. మొత్తం వంట అంతా మీరే చూసుకుంటారు? అవన్నీ మరి ఎలాగోలా చూసుకొని ఏదో తెచ్చుకొని తినడం, నాకు వస్తుండడం అంతే. అంతగా గవర్నమెంట్ పెన్షన్ తో చాలు మన బతకడానికి. సొంత ఇల్లే బాబు, సొంత తాతలు ఇక్కడే పుట్టారని చెప్పాను కదా. మొదటి నుంచి ఇక్కడే రవి కానీ మీరు కానీ మా తాతలు ఇక్కడే పుట్టారంటే మరి ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండరు. మా తాతలు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. అంటే ఇప్పుడు ఈ భూములు కూడా మాయే అంటే మాయే కాదు, మాది అక్కడ కేర్ హాస్పిటల్ భూమి అంతా మాదే. మా తాత ఏమంది పెంటయ్య ఆయనది. తర్వాత మా తాతలు అమ్మ తండ్రులు యనమండుగురు వాళ్ళందరూ కానీ ఇక్కడ మధ్యలో కోనర్లు గొల్లలు కొంత భూమి. మా తాతలు అందరూ 1 by 1 తాతలు మొదటి రోజు. కాబట్టి ఇక్కడే అందరూ తాతలు 150 సంవత్సరాల కింద చరిత్ర నాకు తెలుసు. మా అమ్మ ఓకే అండి. అంటే రవి చేసింది తప్పని మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకిస్తుంది. రవి పోలీసులకి ఛాలెంజ్ చేయడం వల్లే దొరికిపోయారని అందరూ అంటే రవి భార్య పట్టించిందని రవి కూడా చెప్తున్నాడు. మీరు న్యూస్ చెప్పడం తప్ప నాకు ఆ వివరాలు తెలియదు. మీరు టీవీలో చూసి తెలుసుకున్నారు? టీవీ చూసి తెలుసుకున్నాను అంతవరకే. అంతా నాకు తెలుసు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నాకు పల్స్ డౌన్ అయిపోతుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నం తినలేదు. అంటే ఇప్పుడు బెయిల్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు మీరు? నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. ఆ కోర్టులో తిరగలేను, డబ్బు ఖర్చు పెట్టే శక్తి లేదు. నాకు అనవసరం. ఇంకా ఆ బాధ ఏదో పడ్డాడు, వాళ్ళ బాధ ఎలాగోలాగా ఆడే వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎలాగో ఉపకారం చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా మీకు ఫోన్ చేయడం కానీ అలా లేదు. పోలీసులు ఇన్ఫర్మేషన్ కూడా మీరు కేవలం టీవీలో చూసే తెలుసుకున్నారు? టీవీలో కాదు, మీ విలేకరులు చెప్పే ముఖ్యంగా. ఆ తర్వాత చూసాం టీవీలో అయ్యని అంతే. అంటే రవి చేసిన తప్పైనప్పటికీ కూడా ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ మద్దతు కూడా రవికి రోజు రోజుకి పెరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా రవికి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. ఏది పెట్టినా మనం చట్టానికి లోబడే పని చేసుకోవాలి. చట్టానికి లోబడి పని చేసుకుంటే ఎవరు మన ఊసేస్తారు. ఇప్పుడు చట్టానికి లోబడి పని చేయలేదు అడు, కాబట్టి అది తప్పని మన చట్టం అంటుంది. చట్టానికి ఇది తప్పు కాదు అని చట్టానికి నేను ఎలా చెప్తాను? చట్టానికి నేను వ్యతిరేకంగా చెప్పను. అది మనం చేసింది చట్టానికి వ్యతిరేకమైన పని. కాబట్టి చట్టానికి చెప్పినంత పెద్ద మనుషులు కావు మేము. చట్టానికి ఎంత డబ్బు ఉన్నాడని తల వంచాలి, ఆ తల వంచి పని చేసుకోవాలి. కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పనులు వద్దు. అంటే ఇది చూసిన తర్వాత టీవీలో ఇది రవి గురించి మొత్తం విస్తృతంగా ప్రచారం అయిన తర్వాత మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మిమ్మల్ని కలవడం కానీ ఫోన్ చేయడం కానీ జరుగుతుంది? ఏమీ లేదు నాయన. ఇది అంటే రవి తండ్రి చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా రవి చేసింది తప్పేనని, అయితే తన పరిస్థితి తనని అలా చేసేలా చేస్తుందని కసితో పెరిగాడని. అయితే ఇంట్లో జరిగిన గొడవల కారణంగా కూడా దాని ఎఫెక్ట్ కూడా రవిపై చాలా వరకు పడిందని. అయితే ప్రస్తుతం రవిని బయటకు తీసుకొచ్చే స్తోమత అయితే తనకు లేదని, ప్రభుత్వం ఎటువంటి శిక్ష వేసినా తను స్వాగతిస్తానని, రవి చేసింది ముమ్మాటికి తప్పేనని చెప్తున్నారు ఎమంది రవి తండ్రి చిన్నప్పారావు.